నిన్నటి మ్యాచ్‌లో ఇండియా సాధించిన విజయంలో బౌలింగ్‌లో కుల్దీప్ యాదవ్, బ్యాటింగ్‌లో తిలక్ వర్మ ముఖ్య పాత్ర పోషించిన సంగతి తెలిసిందే. ఉత్కంఠగా సాగిన మ్యాచ్‌లో అదృష్టం మాత్రం రింకు సింగ్‌ని వరించింది. పైగా దాన్ని ఆయన కోరుకున్నారు కూడా. అలాగే జరగాలని భావించారు. వీటన్నిటికంటే ముందు ఇలా జరుగుతుందని, తనకు ఆ బాధ్యత లభిస్తుందని చెప్పేశారు. మ్యాచ్ ఉత్కంఠ పరిస్థితిలో సంజు శాంసన్, తిలక్ వర్మ అలాగే శివం దుబే అదరగొట్టారు. ముఖ్యంగా తిలక్ వర్మ అయితే ఒక దీపశిఖలాగా నిలబడిపోయారు. చీకటి పరిస్థితుల్లో జట్టులో వెలుగు నింపారు. దీంతో అసాధ్యం అనుకున్న మ్యాచ్లో భారత్ గెలుపుని సాధ్యం చేసుకుంది. ముఖ్యంగా రౌఫ్ ఓవర్లో, అబ్రార్ అహ్మద్ ఓవర్లో తిలక్ వర్మ చూపించిన దూకుడు మామూలుది కాదు. బీభత్సంగా బ్యాటింగ్ చేశారు. ఒత్తిడి ఎదురవుతున్న వేళ సమయస్ఫూర్తితో బ్యాటింగ్ చేశారు. ఏమాత్రం ప్రత్యర్థి బౌలర్లకు అవకాశం ఇవ్వకుండా దుమ్ములేపారు. దాని ద్వారా టీమిండియా అద్భుతమైన విజయాన్ని దక్కించుకుంది. ఒత్తిడిలో టీమిండియా బలమేమిటో, తన స్థాయి ఏమిటో నిరూపించారు తిలక్ వర్మ. దీంతో ఆయనపై జేజేలు కురుస్తున్నాయి. విపరీతంగా ప్రశంసలు లభిస్తున్నాయి. ఈ మ్యాచ్లో తిలక్ వర్మ బ్యాటింగ్ గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే. అయితే అదృష్టం మాత్రం రింకు సింగ్‌ని వరించింది. మ్యాచ్ ప్రారంభానికి ముందు ఆయనకి బ్యాటింగ్ చేసే అవకాశం వస్తుందని, విన్నింగ్ షాట్ కొడతారని రింకు సింగ్ తన సహచర ప్లేయర్స్‌తో చెప్పారు. ఆయన చెప్పినట్టుగానే జరిగింది. శివం దుబే అవుట్ కావడంతో రింకుకి విన్నింగ్ షాట్ కొట్టే అదృష్టం వరించింది. ఇదే విషయాన్ని మ్యాచ్ అనంతరం ఓ స్పోర్ట్స్ ఛానల్ ప్రతినిధితో రింకు పంచుకున్నారు. నేను అనుకున్నాను విన్నింగ్ షాట్ కొడతారని. అదే విషయాన్ని నా సహచర ప్లేయర్స్‌తో చెప్పాను. చివరికి అదే జరిగింది అంటూ రింకు సింగ్ పేర్కొన్నారు. ఈ వార్త విన్న క్రికెట్ అభిమానులు రింకు బాబా అని కామెంట్స్ చేస్తున్నారు.